ఈరోజు సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ నాయకత్వం, అట్లనే చెన్నూరు ఏరియా నాయకత్వం, అట్లనే ఐఆర్సిపి రాష్ట్ర నాయకులు అందరం ఈరోజు కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామాన్ని సందర్శించడం అనేది జరిగింది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల యొక్క పంట పొలాలు, పంట చేనులకు సంబంధించినటువంటి మోటార్లను ఎత్తుకపోయే దొంగల మోటార్లు తిరుగుతున్నాయి. మోటార్లతో పాటు పైపులు ఎత్తుకపోతున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వము ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఒక పెద్ద మోటార్ను కూడా 2024 సంవత్సరం మార్చి నెలలో ఎత్తుకపోవడం మూలంగా ఒక 20 ట్యాంకుల నుంచి రైతుల పొలాలకు సేళ్లకు నీళ్ళు అందాల్సింది పోయింది. ఈరోజు ఆ రైతులంతా ఒక్కొక్కరు ₹1,00,000 నుంచి ₹1,50,000 ఖర్చు పెట్టి సొంతంగా బోర్లు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రాకుండా చేసేళ్ళు దొంగలు. అదేవిధంగా చేళ్లలో ఉండేటువంటి మిర్చి బత్తాలు, పత్తి బత్తాలను కూడా ఎత్తుకపోతున్నారు. రైతులకు సంబంధించినటువంటి ఆవులను, పశువులను కూడా ఎత్తుకపోతున్నటువంటి ఘటనలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. గతంలోనే ఇక్కడ బోరంపల్లిలో ఒక రైతుకు సంబంధించిన తిరుమల అనే రైతుకు సంబంధించినటువంటి మోటార్ను ఎత్తుకపోయిళ్ళు. మళ్ళీ అదే రైతుకు సంబంధించినటువంటి పైపులను ఈ సంవత్సరం ఎత్తుకపోవడం అనేది జరుగుతుంది. అట్లా లారీలలో ఉన్నటువంటి బ్యాటరీలను కూడా ఎత్తుకపోయేటువంటి మోటార్లు, సోలార్ బ్యాటరీలను కూడా ఒక్కొక్క సోలార్ లైటు బ్యాటరీ 10,000 15,000 ఉంటే సుమారుగా ఒక 20 బ్యాటరీలు కూడా పోయినాయి అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మాకు చెప్పడం అనేది జరిగింది. అంటే రైతుల మీద, రైతులు వ్యవసాయం చేయకుండా రైతులను నష్టపరిచే విధంగా ఈ ప్రాంతాలలో కొంతమంది పోటీలు కావచ్చు, లేదా దొంగతనమే వృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ మండలానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా జోక్యం చేసుకొని ఈ దొంగల ఆగడాలను అరికట్టి రైతులకు భవిష్యత్తులో నష్టం జరగకుండా చూడాలని చెప్పి సిపిఎం పార్టీగా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ను, రెవెన్యూ డిపార్ట్మెంట్ను, జిల్లా కలెక్టర్ను, జిల్లా అధికార యంత్రాంగాన్ని, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రైతులను కాపాడండి, రైతులకు నష్టం జరగకుండా చూడండి, దొంగతనాలు చేసేటువంటి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.